జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. వరదలు వర్షాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి నిత్యావసరాలతో పాటుగా 10,000 ఇవ్వాలని కలెక్టర్ని ఆదేశించామన్నారు. సెకండ్ హెడ్లైన్, కృష్ణానది చరిత్రలో ఇదే ఎక్కువ వరద అంటున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ రాత్రికి బుడమేరకు పడ్డ 3 గంటలు కూడా పూడుస్తామన్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను 4 బోట్లు ఢీకొనడంతో బ్యారేజ్ గేట్లకి కొంత డ్యామేజ్ జరిగిందని చెప్పారు నిమ్మల. థర్డ్ హెడ్లైన్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి వరద పోటెత్తుతోంది. గేట్లను ఎత్తి 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో దిగువ ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు అధికారులు. ఫోర్త్ హెడ్లైన్, హెలికాప్టర్లో ఆహార పొట్లాలు సప్లై చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే 3 టన్నుల ఆహారం, నీళ్లు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. మరో 2 హెలికాప్టర్లు అందుబాటులోకి రాగానే సహాయక చర్యల్ని మరింత వేగవంతం చేస్తామంటున్నారు అధికారులు. ఫిఫ్త్ హెడ్లైన్, భారీ వర్షాల కారణంగా టీజీఆర్టీసీ బస్సులు రద్దయ్యాయి. నిన్న 877 బస్సులు రద్దు చేసింది తెలంగాణ ఆర్టీసీ. ఇక ఈ రోజు 570 సర్వీసులు రద్దు చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సుల్ని దారి మళ్లిస్తున్నారు. సిక్స్త్ హెడ్లైన్, ప్రయాణికులతో గన్నవరం ఎయిర్పోర్ట్ రద్దీగా మారిపోయింది. బస్సులు, రైళ్లు ఎక్కడవక్కడే నిలిచిపోవడంతో ప్యాసింజర్లంతా ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి కొడుతున్నారు. ప్రయాణికుల రద్దీతో ఫ్లైట్ టికెట్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. గన్నవరం నుంచి ఆలస్యంగా నడుస్తున్నాయి విమానాలు. సెవెంత్ హెడ్లైన్, ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతోంది. కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.